నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. షాపూర్ నగర్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. వినాయక నగర్ లో హనుమాన్ జయంతి ర్యాలీ. ఏప్రిల్ 4న ఖమ్మంలో రన్ ఫర్ జీసస్. యశోద మెడికల్ సెంటర్ లో ఆధునిక కీలు మార్పిడి చికిత్సలు. ఖమ్మం 48వ డివిజన్ లో వార్డు సభ సంక్షేమ పథకాలపై చర్చ. నారాయణగిరి గ్రామ సభలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. చికెన్ ధరల ప్రకటనలపై స్పష్టత ఇచ్చిన స్నేహ చికెన్ ఎండి. అమరావతి ఆత్మగౌరవం గెలిచింది, సీఎం ట్వీట్. ఖమ్మం 48వ డివిజన్ లో ప్రజాపాలన సభలో పాల్గొన్న అల్లె సాయి కిరణ్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హనుమాన్ విజయోత్సవం పౌర్ణమి సందర్భంగా షాపూర్ నగర్ లో శివశక్తి ధ్యాన యోగా కళాక్షేత్ర ఆధ్వర్యంలో సాయంత్రం భజన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. హనుమాన్ వైభవం మీద ప్రసంగించడం జరిగింది. ఉడత భక్తిగా వచ్చిన ప్రతి భక్తులకు హనుమాన్ చాలీసా పుస్తకం ఇవ్వడం జరిగింది. తదుపరి స్వామి వారిని భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ భక్తిపూర్వకంగా జరిగిన కార్యక్రమంలో శివశక్తి ధ్యాన యోగ వ్యవస్థాపకులు యోగ గురు కౌడమల్లి, శివభక్తి ధ్యాన యోగ కూచిపూడి సంస్థాంగం భక్తులు పాల్గొన్నారు. పాల్గొన్న వారికి, సేవ చేసిన వారికి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలుకాల నివాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ పరిధిలోని వినాయక నగర్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సుభాష్ నగర్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సానుకూల సందేశం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకలను శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, యాక్టివ్ మెంబర్ బిజిలి శ్రీరామ్, బిఎస్ఎస్ రిషి పాండే తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు కాలనీలకు చెందిన నివాసితులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వినాయక నగర్లో మహాబలిసేన ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ తీస్తున్నారు. ఇలాంటి మహాబలిసేన సభ్యులైన శ్రీ పిపిన్ గారు అండ్ శక్తి కృష్ణ గారు అండ్ బిఎస్ఎస్ ఫౌండర్స్ రిషి పాండే అండ్ బిజిల్ శ్రీరామ్ గారు హాజరై ఈ కార్యక్రమానికి చాలా విజయవంతం చేస్తున్నారు. అండ్ ఈ కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
పాదయాత్రగా కొన్ని కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ఆగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ కమిటీ వారందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్. ఏప్రిల్ 4వ తారీఖున ఖమ్మం జిల్లా క్రైస్తవుల ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా జై ఫర్ జీసస్ యేసు లేని ఉన్నాడు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని కోరుతూ సిఎస్ఐ సెయింట్ మేరీ చర్చ్ కాంపౌండ్ నందు బ్యానర్లను ఆవిష్కరించారు. ఖమ్మం పట్టణ రఘునాథపాలెం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు సిఎస్ఐ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు పెలేవియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ గ్రౌండ్ వరకు సాగనున్న ర్యాలీ సందర్భంగా యేసు సువార్త ప్రకటించుటకు ప్రపంచ శాంతి కోసం చేయడం మంచిదని యావత్ క్రైస్తవ ప్రజలు సంఘ సిద్ధాంత భేదము లేకుండా కదిలి రావాలని పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన రన్ ఫర్ జీసస్ ఖమ్మం కోఆర్డినేటర్ రమేష్ బాబు చాలా మంచి కార్యక్రమాన్ని అభినందించినారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ సభ్యులు పట్న పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జకరియా, వేముల సత్యం, ఏర్పుల ప్రభాకర్ రావు, హెబ్రోన్ ఎల్డర్, పిఎస్ కమిటీ చైర్మన్ పల్లా రాజశేఖర్, సిఎస్ఐ చర్చి సెక్రటరీ సుధాకర్, యూ సెక్రటరీ ఏర్పుల కిషోర్, పట్న పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు కొమ్ము బాబురావు, పాల్ సంజీవరావు, రమేష్ పాల్, నేరాల బాలస్వామి, సుజనారాయ్ మినిస్ట్రీస్, శామ్యూల్ పిన్ని, చిన్ని డేవిడ్, జీవరత్నం, సురేష్, సుగుణ రాజేంద్రం, సురేష్, రవికిరణ్, పల్లా కిషోర్, దాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భముగా జరుగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ మన ఖమ్మం జిల్లా యావత్ క్రైస్తవులందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఆర్షియం బిషప్ గారు, మరి సిఎస్ఐ బిషప్ గారు, సెయింట్ మేరీస్ సంఘము, సిఎస్ఐ సంఘాలన్నీ, సెక్రటరీస్, గ్రూపు చైర్మన్లు అందరూ కూడా ఏకమై ఇండిపెండెంట్ పాస్టర్స్, ఇండిపెండెంట్ బిషప్స్, ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఖమ్మం టౌన్ పరిసర మండలాలు, నియోజకవర్గాలు అందరూ కూడా పాల్గొంటూ జయప్రదం చేయడానికి చాలా ముందుకొచ్చి చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కనుక మేమందరం క్రైస్తవ సమాజం అందరికీ గొప్ప పిలుపునిస్తున్నాం. 4వ తారీఖు శనివారం ఉదయం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగబోతూ ఉంది. వేలాది మంది క్రైస్తవులు క్రీస్తు లేచి ఉన్నాడని సువార్తను ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ఈ తరుణంలో మీరందరూ కూడా మిగిలిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు కూడా రావాలి, ప్రభు యేసు సువార్త ప్రకటించాలని మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మరి అనేక మందికి, వేలాది మందికి వస్తున్న వారికి చక్కటి వాటర్ బాటిల్స్, క్యాప్స్, అలాగనే మంచిగా టిఫిన్ కూడా పెద్దలందరూ కృషితో ఏర్పాటు చేస్తూ వారి యొక్క ప్రేమను మీకు తెలియపరుస్తూ ఉంటున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్గొనాలని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాజకీయ ప్రతినిధులు, నాయకులు, పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో, మరి ఖమ్మం పట్టణ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక ఇది చాలా భారీ ఎత్తున ర్యాలీని మరి చేపడుతూ మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది ప్రపంచ పరిస్థితులు బాగలేవు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతి దాత, శాంతి దూత, శాంతి మూర్తి గనుక మన ప్రజలకు అందరికీ శాంతి కలగడానికి, ప్రపంచ శాంతికై కూడా ఇది ర్యాలీని ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. మన ప్రపంచ శాంతిని కోరే వారిలో మన క్రైస్తవులు ముందుంటారు. కనుక శాంతిని ప్రకటిస్తున్నాం. శాంతి కొరకు మీరు కూడా ప్రకటించడానికి మీరందరూ కూడా రావాలని మీకు పిలుపునిస్తున్నాం. ఈ వేలాది మందిలో మనం కూడా చేరి ఈ ర్యాలీని జయప్రదం చేద్దాం. ఇందులో సహకరిస్తున్నటువంటి ఖమ్మం పట్టణ సిఎస్ఐ సంఘాల వారికి, ఆర్సీఎం సంఘాల వారికి, పెద్దలకు, అలాగనే ఇండిపెండెంట్ ఫెలోషిప్లు, మరి 8 ఫెలోషిప్లు పెద్దలందరూ ఏకమై ఇందులో భాగస్వాములై స్వచ్ఛందంగా వారు సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కనుక వారిని కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారి అందరి సాయ సహకారాలతో ఘనంగా జరగబోతున్న ఈ ర్యాలీలో మనందరం పాల్గొని ప్రభు యేసు నామాన్ని మహిమపరచుదాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్న మీడియా వారిని, ప్రతినిధులను అందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలతో అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సంఘాలన్నీ సంఘటితమై ప్రపంచ పరిస్థితులన్నీ శాంతి కోసం, మంచి కోసం, ప్రజల మేలు కోసం ముందుకెళ్దాం. ప్రభు వారందరికీ దీవెనలు కలగజేయాలని కోరుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇచ్చిన సందర్భంగా ఆయన శిలపై రచించినటువంటి సందర్భంగా మరి శనివారం 4వ తారీఖు నాడు, ఈ నెల 4వ తారీఖు నాడు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని
ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఉదయం పూట రెవెన్యూ గ్రౌండ్ 6:30 గంటల నుంచి మరి పిఆర్ఎస్ గ్రౌండ్ వరకు ఈ యొక్క శిల్వయాత్రను ప్రదర్శిస్తూ శిల్వయాత్ర కొనసాగిస్తున్నాం. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోబోటిక్ కీలు మార్పిడి శస్త్రచికిత్సలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడకి చెందిన ప్రముఖ కీలు మార్పిడి శస్త్రచికిత్స ఆర్థరోస్కోపీ ట్రామా నిపుణులు డాక్టర్ అభిషేక్ బార్లే మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఖమ్మం ప్రాంతం నుండి పి సులోచన, టి దేవచ్చమ్మ విపరీతమైన మోకాల నొప్పితో, బి రాజు తుంటి నొప్పితో బాధపడుతూ యశోద హాస్పిటల్ సోమాజిగూడకి రావడం జరిగిందని, వారికి సర్జికల్ ప్రొఫైల్ చేసిన తర్వాత ఆధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించామని తెలిపారు. ఒక్కసారి మోకాలు లేదా తుంటి మార్పిడి చేయించుకుంటే సుమారుగా 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఆపరేషన్తో పని లేకుండా ఉంటుందన్నారు. 1 నెల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. బాడీ ఫిట్నెస్ ను బట్టి ఒకేసారి 2 మోకాలకు ఒకసారి ఆపరేషన్ చేయవచ్చని పేర్కొన్నారు. చాలా మంది ఆపరేషన్ ఫెయిల్ అవుతుందేమోనని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భయపడతారు. అలాంటి అపోహలు ఏమి పడొద్దని, ఆపరేషన్ చేసిన తర్వాత 24 గంటల్లో లేచి నడవచ్చని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు కన్సల్టేషన్ డాక్టర్ కొరకు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖమ్మం చుట్టుపక్కల పరిసరాల ప్రాంత వాసులకు ప్రతి నెల మొదటి గురువారం ఎంఎస్ఆర్ తో డాక్టర్ అందుబాటులో ఉంటాను కావున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి విక్రమ్ కుమార్, శ్రీధర్ రావు, బాలకృష్ణ, నవీన్, నాగార్జున పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ అభిషేక్ బర్లీ, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హిప్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. నేను ప్రతి నెల మొదటి గురువారం మన ఖమ్మం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాను. సో ఇప్పుడు దాదాపు ఖమ్మంలో చాలా మందికి ఈ మోకాల ఆపరేషన్, మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ప్రతి నెల మొదటి గురువారం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది పేషెంట్ ఆపరేషన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయిందమ్మా, సంవత్సరం. సో ఆపరేషన్ చేసి సంవత్సరం అయింది. మోకాలు ఆపరేషన్ చేసాము, ఇప్పుడు బాగా ఫ్రీగా నడుస్తున్నారు. కుడికాలు చేసాము, 2 బయలేటర్లు, 2 కాలు, ఎడం కాలు కుడికాలు 2 చేస్తున్నాము. చేసి కూడా సంవత్సరం కావచ్చింది. ఈరోజు నాకు నా దగ్గరికి చెకప్కి వచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ నా దగ్గర కుడివైపు కూర్చున్న పేరు రాజు గారు. మనకి తుంటి మార్పిడి ఆపరేషన్ చేసాము, తుంటిలో బాల్ అనేది వేసాము. సో ప్రత్యేకంగా మనకి ఈ తుంటి మార్పిడి, మోకిల్ మార్పిడి ఆపరేషన్లో నేను స్పెషలిస్ట్ని. దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో 15,000 పైగా మోకాల ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేశాను. సో మీరు కొంచెం మాట్లాడతాను, చెప్పండి. చాలా మంది టెన్షన్ పడేది ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మా దగ్గర పేమెంట్ వచ్చి మళ్ళీ హైదరాబాద్కి రావాలా సార్ అని అడుగుతుంటారు. కానీ హైదరాబాద్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. నేను ప్రతి నెల మొదటి గురువారం వస్తున్నాను యశోద మెడికల్ సెంటర్కి. ఇక్కడే వచ్చి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఒకటి ఇది ఆక్సినియం అన్న ఒకటి, ఇంకోటి టైటానియం. అదేవిధంగా మనకి గోల్డ్ క్వాలిటీ అనేది కూడా వస్తుంది. మనకి గోల్డ్ క్వాలిటీ అని ఇవన్నీ మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీస్, డైరెక్ట్లీ మనకి అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయబడుతుంది. ఇప్పుడు వీటితో దాదాపు నేను ఒక 15,000 పైగా మోకాలు ఆపరేషన్ చేశాను. ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ప్రాబ్లం కూడా రాలేదు. అందరూ ఫ్రీగా నడుస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి దాదాపు ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చేసి 2 సంవత్సరాలు అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్ లోపల తుంటిలో వేసాము. సో ఇప్పుడు మనకి ఆయనకి ఆపరేషన్ చేసిన ఎడం తుంటికి 2 సంవత్సరాలు, 2024 సంవత్సరంలో చేసాము. మంచిగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అదే విధంగా మనకి కుడి తుంటికి ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి సంప్రదించడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మంచిగా నడుస్తారు. కాబట్టి ఇది పక్క తుంటి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అది చూపించుకోవడానికి వచ్చారు. సో దీంట్లో మనకి రకరకాలు ఉంటాయి. ఇది ఒకటి మనకి సెరామిక్ క్వాలిటీ అని ఒకటి, ఇంకోటి మెటల్ క్వాలిటీ అని. సో ఒకసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక చాలా మంది భయపడతారు, ఫెయిల్ అవుతుందేమో, నడవలేమని చెప్పి. ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన వెంటనే 24 గంటలైనా నడిపించాము. సో మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. ఈ రీప్లేస్మెంట్లో, హిప్ రీప్లేస్మెంట్ రెండింటిలోనూ రోబోటిక్ సర్జరీ ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, మంచిగా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో భాగంగా కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎంబీ గార్డెన్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల అవగాహన సదస్సులో భాగంగా పరిపాలనా అధికారిని రజని, వార్డు ఆఫీసర్ ఉమేష్ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులతో వార్డు సభ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ఈ వార్డు సభలో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు పాల్గొని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ,
మా డివిజన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందటం లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, 500 రూపాయల గ్యాస్ రాయితీ, రేషన్ కార్డులు అందక అర్హులైన అనేక మంది పేద లబ్ధిదారులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని, దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే సంక్షేమ పథకాలను అందించాలని తెలియజేశారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులపై మంత్రికి, జిల్లా అధికారులకు, కార్పొరేషన్ అధికారులకు అనేకసార్లు వినతి పత్రం అందించినా స్పందన లేదని, నిధులు అందక డివిజన్లో అభివృద్ధి కుంటుపడిందని, ఈ విషయంపై మంత్రి, సంబంధిత అధికారులు పునఃపరిశీలన చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ వార్డు సభలో అంగన్వాడీ టీచర్లు, మెప్మా సిబ్బంది, డివిజన్ నాయకులు వంగాల వెంకట్, చేతి కృష్ణ, బాబా, కిషన్ నాయక్, మోటే కుమార్, శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం జనరల్ ఎన్నికలు జరిగిన వెనువెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల వద్దక పాలన అనే ఒక మాత్రమైన ఇందిరమ్మ పాలన అనే మాత్రమైన నిదానంతో పబ్లిక్ ముందుకు వచ్చి అన్ని రకాల మేము ఇచ్చిన 420 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి వేలాది అప్లికేషన్లు తీసుకునే చెత్తబుట్టలు వేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం నగర పరిధిలో ఉన్న 48వ డివిజన్కి పట్టువని 2.5 సంవత్సరాల మీద 10 లక్షల వార్డు డివిజన్ బడ్జెట్ 25 లక్షలు కేటాయించారు. అయ్యాడ ఇవ్వలేదు. 10 లక్షల వరకు కూడా ఇవ్వని పరిస్థితి, దీనస్థితిలో ఖమ్మం కార్పొరేషన్ ఉంది. ఈరోజు వెలవెలబోతున్నటువంటి ఈ గ్రామ సభలో ఎక్కడ పోయినా పబ్లిక్ని గ్రామ సభ రమ్మంటే అక్కడ ఏమన్నా వాళ్ళు ఇస్తే మా వాటా కాడ మీరే తీసుకొని మీరే ఉంచుకోండి అనే పరిస్థితిలో పబ్లిక్ వెనుదిరిగి మొహం తిప్పేలాగా తయారంటే, ఎందుకంటే అంత విరక్తి ఎందుకు వచ్చిందంటే గతంలో రేషన్ కార్డు కానీ ఇంటి స్థలానికని స్థలం లేని వాళ్ళు 600 మంది ఈ డివిజన్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అతిగతి లేదు. 400 మంది అర్హులని ప్రభుత్వమే ఉద్యోగులే లెక్క తెలిపారు. 27 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాళ్ళ 18 కడతారు, మిగతా 10 వాళ్ళు బేస్ మట్టాలు కట్టారని, వాళ్ళ ప్లాట్ వంకర ఉందని, ఒక ప్లాట్ స్థాయిగా ఉందని రకరకాల కొర్రీలు పెట్టి 10 ఇళ్ళని క్యాన్సిల్ చేశారు. కట్టుకునే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అప్పులు చేసి కడుతున్నారు. రాబోయే రోజుల్లోనైనా ఇక్కడ ఉన్నటువంటి అర్హులకి ఇది అవుట్కట్స్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మంత్రి గారికి గతంలోనే ఒక 6-7 సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వటం జరిగింది, మీడియాకి చెప్పడం జరిగింది, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఎన్నిసార్లు తీసుకపోయినా నిమ్మకి నీరెత్తినట్టే ఉంది. 3 టౌన్ ప్రాంతంలో 14 డివిజన్లు ఉంటే 13 డివిజన్లకు పార్కులు, పల్లె దవాఖానలు, కమిటీ హాళ్ళు ఉన్నాయి. మా ప్రాంతంలో గోలపాడు ఛానల్ కిలోమీటర్న్నర ప్రవహిస్తూ ఉంది. దాని మురుగునీరుతో ఇక్కడ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీన్ని కూడా ఆధునీకరణ చేసి పార్కు తయారు చేసి వాకింగ్ ట్రాక్ చేయాలని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం పుట్టినటువంటి పార్కు, దానవాయిగూడెం పార్కు 14 ఎకరాలు ఇప్పుడు 10 ఎకరాలకే చేరింది. అదంతా ఆర్ట్పై గురి అవుతుంది. దాన్ని వెంటనే కంచేసి దాన్ని పార్కు ఆధునీకరణ చేసినట్టయితే ఈ ప్రాంత 6-7 డివిజన్లకి వాకింగ్ ట్రాక్ ఉపయోగపడింది. క్రికెట్ గ్రౌండే కట్టొచ్చు. అక్కడ ప్రభుత్వానికి చాలా ఆనందకరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. గణేష్ నగర్, మేఘల్ నారాయణ నగర్ 2 వైపులా డ్రైన్లు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆటో నగర్ ఆధునీకరణ ఈ గ్రామ సభ ద్వారాన ఈ యొక్క 6 సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు, మంత్రి గారు, జిల్లా యంత్రాంగం స్పందించి వాటిని పరిష్కారం చేయాలని ఈ ప్రాంత ప్రజానీకం తరఫున మిమ్మల్ని మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ గ్రామ సభ, వార్డు సభలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా డివిజన్ అభివృద్ధికి అసలు ఏమైనా ఫండ్స్ ఏమీ రాలేదు ఇప్పటి వరకు. గోలపాడు ఛానల్ అయితేనేమి, దానవాయిగూడెం రోడ్డు, గణేష్ నగర్ సైడ్ కాలువ, దానవాయిగూడెం పార్కు, ఈ పనులన్నీ లెటర్లు ఇచ్చినాము. అవన్నీ మంత్రి గారు మా వార్డు డివిజన్ కి సహకరించాలి, పనులు ఇయ్యాలని కోరుకుంటున్నా. ఇచ్చిన అప్లికేషన్లన్నీ త్వరగా అయ్యేటట్టు చూడాలి.
తీసుకోవడమే కాదు జరిగేటట్టు చూడాలి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ వక్కల రాజశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే కోతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే మార్కెట్లో లభిస్తున్న విత్తనాలు నకిలీగా ఉండడం వల్ల సరైన మెలకువలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం ద్వారా నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు అందించాలని కోరారు. ఇక గ్రామంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని తాను డ్యూటీ నుంచి వస్తున్న సమయంలో చిన్నపిల్లను కుక్కల బారి నుండి కాపాడిన ఘటనను వివరించారు. తాను అక్కడ లేకపోతే పిల్లలకు ప్రాణహాని జరిగేదని పేర్కొంటూ కుక్కల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామసభ వేదికగా కోరారు. గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందాలంటే ప్రజలు, యువత, మహిళలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ను ఇంటర్మీడియట్ కళాశాలగా అభివృద్ధి చేయాలంటే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మంచి సూచన చేశారు. రాజశేఖర్ ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, వార్డు మెంబర్లు, వివిధ శాఖల గ్రామస్థాయి అధికారులు, మహిళలు, రైతులు, యువత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే కోతులు ఉండద్దు. సో కోతుల నివారణ ఎప్పుడైతే మీరు మా గ్రామంలో చేయగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా మా గ్రామం అనేది మరి వ్యవసాయ పరంగా ఉన్నారు, కొనుక్కొని అమ్ముతా ఉన్నారు. కానీ పండించుకునే ఆస్కారం ఉన్నా కూడా పండించుకోకపోవడానికి కారణం ఏంటంటే కోతుల బెడద. సో ఇదొక్కటి మా గ్రామంలో తగ్గించండి. అదేవిధంగా నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇక్కడ ధర్మారెడ్డి ఇంటికన్నే చిన్న పిల్లలు, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసము చిన్న పిల్లలు, వాళ్ళు దాదాపుగా 7-8 సంవత్సరాలు ఉంటారు. నేను వస్తా ఉన్నా, వాళ్ళకు 6 కుక్కలు వెంబడబడ్డాయి. నేను ఒకవేళ ఆ సమయంలో రాకపోతే వాళ్ళని ఖచ్చితంగా కలిసి చంపేవాడి. సో ఇక్కడే ఉన్నాయి, నేను ఇలా వస్తున్నా, 6 కుక్కలను వెళ్ళగొట్టినా. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లగాడు వచ్చి ఆ వెనక చెప్పులు పడేసుకుంటే తీసుకొని ఉరికిండు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది మేజర్ ప్రాబ్లం. అదేవిధంగా మాకు వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీగా మరి ఇక్కడ కొనుక్కున్న విత్తనాలు నకిలీ విత్తనాలుగా కొంచెం మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నారు పోస్తే కూడా సరిగా రావడం లేదు. సో కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఏమైనా విత్తనాలు కనుక అవైలబుల్గా ఉంటే మీరు ఇప్పించగలిగితే సో అవి మా రైతులకు ఇప్పించండి డైరెక్ట్గా, వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేయడానికి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, యూరియా ప్రాబ్లం అవుతుంది. సో యూరియా మనం వాడద్దని అనుకుంటున్నాం. సో దానికి ఆల్టర్నేట్గా ఏమైనా కుండీలు ఏర్పాటు చేయండి. కుండీలు అంటే ఏంటి, మనం ఏదైతే ఎరువులు మనము ఆల్రెడీ ఉంది, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు లేదు. కొంతమంది ఎవరో అప్పుడు సర్పంచ్ దగ్గర ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ కొన్ని కుండీలు వస్తే పెట్టడం జరిగింది. చికెన్ రేటు మార్జిన్ విషయంలో చికెన్ రిటైల్ షాపు వ్యాపారులు పొంతలు లేకుండా వ్యవహరిస్తున్నారని బాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహ చికెన్ ఎండి రామిరెడ్డి మాట్లాడుతూ చికెన్ లైవ్ రేట్ తో పాటు రిటైల్ ధరలను పేపర్ ద్వారా ప్రకటనలు ఇస్తున్నామన్నారు. గత కొన్నేళ్లుగా కిలోకు 40 రూపాయలు మార్జిన్ ఇస్తున్నామని, కానీ వారు 30 రూపాయలు ఇవ్వాలని బంద్ చేస్తున్నారన్నారు. ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. మనకి ఎంత పడుతుంది? 130 ఇంటూ 1.65 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది కిలో. వీరికి ఇప్పటికి 10 వీడియోలు చూపించినాం. ఇప్పుడు అక్కడ కూడా ఉంది చూడండి, ఫామ్ రేట్ ఏముంది, ఎంత చికెన్ రేట్ ఎంత పడుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. వాళ్ళు నిన్నటి నుంచి ఒక ఛానల్ వాళ్ళు మైక్ పెడితే 16 రూపాయలు వస్తుంది, ఒక ఛానల్ వాళ్ళు మైక్ పెడితే 26 రూపాయలు వస్తుంది. మాకు 26 ఉంటే 16 చేసిండ్రు. ఇంకా వీళ్ళ ఆఫీస్ కు 2 సార్లు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ఆయన చేసిండు. అయినా కూడా మళ్ళీ మొదటికే వస్తారు, సరిపోతలేదు సార్, మాకేం మిగులుతలేదు సార్. మేము పేపర్లకు అజాప్తా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మిగులుతలేదంటే ఎందుకు, మరి ఎంత కావాలి చెప్పండి. ఇప్పుడు మీ దాంట్లో కూడా చికెన్ కన్జంప్షన్ తినే వాళ్ళు ఉన్నారు కదా, 44 రూపాయలు లాభం ఇస్తున్నారు.
30 రూపాయలు కూడా మాకు వస్తలేదు, 26 కూడా వస్తలేదు, 16 కూడా వస్తలేదు అని అన్ని విన్నారు. ఈ లెటర్లో ఏముంది? ప్రస్తుతం మాకు కేజీకి 20 రూపాయలు మాత్రం మిగులుతుంది, కానీ దాన్ని 30 రూపాయలు కావాలి. ఇది ఫోన్ నెంబరు ఎవరో శ్రీనివాసరెడ్డి అంట, తెలంగాణ యూనియన్ శ్రీనివాసరెడ్డి ఫోన్ నెంబర్తో సహా లెటర్ ఇచ్చిపోయాడు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కొబ్బరికాయ కొట్టి అక్కడి పవిత్ర మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు. అమరావతి ఆత్మగౌరవం గెలిచింది. పార్లమెంటు చట్టబద్ధతతో రాజధానికి నేడు తిరుగులేని శాసనం దక్కింది. 1631 రోజులు రైతులు, మహిళల విరోచిత పోరాటాలు నా కళ్ల ముందు కదిలాడాయి. రాజధాని రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత నాపై ఉంది అని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ మేకల విక్షమయ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో పాల్గొన్న 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యవర్గ సభ్యులు అల్లె సాయి కిరణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ ఈ గ్రామ సభల్లో ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజలకు గ్యాస్ పెన్షన్లు వస్తున్నాయా లేదా అని వాటిపై డివిజన్ ప్రజలతో చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా 48వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయని, జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి డివిజన్ అభివృద్ధికి కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ అధ్యక్షులు బోజడ్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ సింగ మంజయ్య, ఎస్కే జహీర్, వారణాసి శివగొడుగు, మలసూరు మిచ్చన్ రామకృష్ణ, షాముద్దీన్, యాకూబ్ పాషా, సారంగపాణి మరియు మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్ రజని, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉమేష్, డివిజన్ జవాన్ బంగారి మరియు మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ ప్రజలకు అల్లే సాయి కిరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రగతి భవన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయకున్నా అని 2.5 సంవత్సరాలనే మనం ఉచిత కరెంటు, అందులో మళ్ళీ సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇవ్వడం, ఇంకా మరియు ఉచిత బస్సు సౌకర్యం, ఇంకా చెప్పనివి కూడా కొన్ని కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఎవరు కానీ ఏవి పనులు కూడా జరగలేదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పార్కు లేదు, అది లేదంటే 10 సంవత్సరాల నుంచి అన్ని డివిజన్లో పార్కులు ఉన్నాయి. ఇక్కడ ఈ డివిజన్లో పార్కు కానీ ఏ అభివృద్ధికి కానీ ఏమి కూడా జరగలేదు ఈ రోజు వరకు కూడా. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తే మీకు అర్థమవుతుంది 10 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడండి. ఇప్పుడు తుమ్మల ఆధ్వర్యంలో మనం అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు తీగల బ్రిడ్జి 200 కోట్లతోటి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి అంటేనే తుమ్మల అంటేనే అభివృద్ధి. అందులో కిలా కూడా పర్యావరణంగా కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇక్కడ పర్యాటకపరంగా కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మనకు మెడికల్ కాలేజ్ కానీ, ఇంకా హాస్పిటల్స్ కానీ, ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు 2.5 సంవత్సరాలనే మన ఖమ్మం చాలా అభివృద్ధి చెందించుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా మనకు టైం కూడా ఉంది. ఇంకో 5 సంవత్సరాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకునే ఉంది. ఎప్పుడు మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు జనం మధ్యలోనే ఉండి జనంతోటే పని చేసుకోవడం జరుగుతుంది. మాకు ఎవరు కూడా ఎప్పుడు ఏ సమస్య ఉందా అని ఎమ్మటే అందుబాటులో వచ్చి అందరం ఇక్కడ వచ్చి వర్క్ చేయడం కానీ ఎలాంటి పనులు ఉన్నా అని అందుబాటులో ఉంటాం. జనానికి ఎనీ టైం అందుబాటులో ఉండేదే ఈ కాంగ్రెస్ నాయకులు.
మీరు ఒకసారి అందరు కూడా గమనించండి. మీరు 10 సంవత్సరాలలో ఎవరేం చేశారు, ఎవరేం చేయలేదు, ఎక్కడెక్కడ ఇప్పుడు వేరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తిరగడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో భజన చేయడం తప్పితే వేరే ఏం లేదు. మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అర్థమైపోయిందని కూడా మా అందరు కూడా తెలుసు. మీరు గమనించవలసిందిగా ఇక్కడ వచ్చిన గోలపాడు ఛానల్ కూడా ఎప్పుడు అన్ని డివిజన్లో కూడా ఎప్పుడో చేసుకున్నారు, కానీ మన డివిజన్లో ఆ గోలపాడు ఛానల్ కూడా ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు ఒక నెల రోజుల ముందు ఇంకా నెల రోజులు అయితే పదవి కాలం కూడా అయిపోవడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు వచ్చి ఏదో తిరగడం చేయడం తప్పితే అంతగా ముందు 9 సంవత్సరాల టైం కూడా అయిపోయింది. అప్పుడు ఏ రోజు వచ్చి వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చి ఏ రోజు వచ్చి ప్రజలకు ఏ సమస్య ఉంది ఏముంది అని తెలుసుకొని తిరగడం చేశారా, అది గమనించండి మీరు. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు వచ్చి ఇక్కడ మీకు అది లేదు ఇది చేయట్లేదు. వాళ్ళు 10 సంవత్సరాల నుండి వాళ్ళు చేయండి, ఇలా 2.5 సంవత్సరాలలో వాళ్ళే ఉన్నారు కదా, ఏం చేశారు మరి? 10 సంవత్సరాలు ఏంది, ఇలా 2.5 సంవత్సరాలలో మాకు అది చేయలేదు, మాకు ఇది ఈ విషయాన్ని చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు, మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు అని. ప్రోటోకాల్ పాటించేది వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏ డివిజన్లో ఏ శంకుస్థాపన చేసినా అని కార్పొరేటర్లు ఏందైనా శంకుస్థాపనే చేయడు. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్పొరేటర్ పోయినా కానీ మాకు ఈ వర్క్ కావాలంటే సార్ ఏమంటే స్పందించి పనిచేస్తారు. మీరు తుమ్మల గారి దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి ఏ రోజు పోయి ఒక పని మీద మీరు వెళ్ళిన తాగాదాలే లేవు, ఏమీ లేవు. దాన్ని మీరు గుర్తుంచుకొని తగిన పనిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.